లేడీస్ అండ్ జెంటిల్మెన్ వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే, బాగున్నారా సార్? బాగున్నాడు సార్, ఓవర్ ద డికేట్స్ చూసుకుంటే మీరు చెప్పండి, అసలు డివోర్స్ కేసెస్ పెరిగినాయా తగ్గినాయా? డైవర్స్ కేసెస్ పెరిగినాయి, అది అందరికీ తెలిసిన సత్యమే కదా. అసలు ఎందుకు సార్? అంటే రీజన్ ఏంటో ఉంటే లాస్ పెరగడం వల్ల, లేదు అందరికీ అవగాహన రావడం వల్ల, లేదంటే డివోర్స్ త్వరగా రావడం వల్ల? నువ్వు చెప్పిన మూడు కారణాలు ఏవి కావు. డైవర్స్ పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నం అయిపోవటం, మైగ్రేషన్ పెరగటం, చిన్న ఫ్యామిలీలు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఏర్పడడం అనేది ప్రధాన కారణం ఎప్పుడైనా కూడా. ఎందుకు అంటే ఇప్పుడున్న యువతరానికి చెప్పేవాళ్ళు లేరు. ఇది చాలా గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక కుటుంబ వ్యవస్థ ఎట్లా రన్ అవుతుంది అని చెప్పే వ్యవస్థ లేదు ఇప్పుడు మనకు. అంటే ఒకప్పుడు అడ్జస్ట్ అవ్వాలి అనే పదం వచ్చినప్పుడు, ఐ మీన్ అడ్జస్ట్ అయ్యేవారు. జీవితం అంటేనే అడ్జస్ట్ కావటం, అడ్జస్ట్ అవ్వాలి కాదు. ఇప్పుడు నేను ఎందుకు అడ్జస్ట్ అవ్వాలనే క్వశ్చన్ వస్తుంది. అంటే ఇప్పుడు నేను ఎందుకు అడ్జస్ట్ అవ్వాలనే క్వశ్చన్ వస్తుంది. ఎవడైతే అడ్జస్ట్ అవుతాడో వాడు సక్సెస్ అవుతాడు, ఎవడైతే అడ్జస్ట్ కాడో వాడు ఎప్పటికీ అట్నే ఉండిపోతాడు. అంటే మీరు అన్నారు న్యూక్లియర్ ఫ్యామిలీస్ రావడం వల్ల ఎక్కువ డివోర్స్ కేసెస్ పెరిగినాయి అని. యాక్చువల్లీ అడ్జస్ట్మెంట్ అనేది జాయింట్ ఫ్యామిలీలోనే ఉంటుంది. అంతమందిని హ్యాండిల్ చేయాలి, అందరి ప్రెషర్ తీసుకోవాలి, మెంటల్లీ ఫిజికల్లీ కూడా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే కొంచెం సులువుగానే ఉంది. ఇప్పుడు పెరగడం అనేది కొంచెం అదే చెప్తున్నది, అడ్జస్ట్ కాకపోవడం వల్లనే డైవర్స్ పెరుగుతున్నది. అడ్జస్ట్ అయితే డైవర్స్ అనేది పెరుగుతుంది. ఫస్ట్ మనము ప్రతిదీ మనం మనిషి మాట్లాడేటప్పుడు ఏంటంటే పూర్వకాలంలో మనం అని మాట్లాడుతుండే, ఇప్పుడు నా అని మాట్లాడుతున్నారు. నేను ఎందుకంటే రెగ్యులర్గా నేను రోజుకు కొన్ని వందల వేల కన్వర్సేషన్ చూస్తా కదా. ప్రతి ఒక్కరు ఏం చెప్తుండే, నా జీవితం, నా బట్టలు, నా ఫుడ్, నా శాలరీ, నా మై కార్, మై శాలరీ, మై మనీ. అవును, ఓకే, ఇవి మై అని వాడుతున్నారు. అది కాదు వాడాల్సింది. కుటుంబం ఇప్పుడు మై అనే పదం వచ్చినప్పుడు నువ్వు ఒక్కనైతే రాలేదు కదా, నీతో పాటు కుటుంబ సభ్యులు ఉంటారు, అందరూ ఉంటారు. కాబట్టి ఆ మై నా అనేది తీసేస్తే అప్పుడు నీకు కుటుంబం కనిపిస్తుంది. నువ్వు ఎప్పుడైతే నా అంటావో లేకపోతే మై అంటావో ఇంకా నీకు కుటుంబం ఏమైనా కనిపిస్తుంది. నువ్వు మాట్లాడే విధానాన్ని మార్చగలిగిన రోజు, మనది అని నువ్వు మాట్లాడగలిగిన రోజు, నువ్వు మాట్లాడే ప్రతి మాటకు ముందు మనది 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 అని చెప్పి 10 సార్లు అంటే మన కుటుంబం అంతా మంది అయిపోతుంది. కుటుంబంలో ఉన్న సభ్యులు కూడా వాళ్ళు కన్వర్సేషన్స్ ఎట్లుంటాయి అంటే నా శాలరీ కదా అని మాట్లాడుతారు. నీ శాలరీ అడిగి నువ్వు అంత శాలరీ సంపాదించడానికి నీ కుటుంబం సహకారాలు ఉంటే నువ్వు అంత శాలరీ సంపాదించగలుగుతావు. అది తల్లిదండ్రులు కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో అప్పుడు మై అనే పదం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. కాబట్టి అందరు నేర్చుకోవాల్సింది ఏంటంటే కుటుంబ వ్యవస్థని ఫస్ట్ కాపాడాలి అని చెప్తున్నాను అందరికీ. ఎప్పుడైతే నువ్వు కుటుంబ వ్యవస్థని నువ్వు కాపాడగలుగుతావో, ఫస్ట్ నీ కుటుంబాన్ని నువ్వు కాపాడగలుగుతావో, ఫస్ట్ నీ కుటుంబాన్ని నువ్వు సరిదిద్దుకోగలుగుతావో, అప్పుడు నువ్వు సమాజాన్ని కాపాడగలుగుతావు, సమాజంలో ఒక మంచి పేరు వస్తుంది. మన కుటుంబంలోనే వందల సమస్యలు ఉండి మన కుటుంబంలోనే పడకపోతే, మనకు తెలిసిన వ్యక్తులతోనే పడకపోతే, మనం కలిసి జీవించే వ్యక్తులతోనే మనకు పడకపోతే, మనకు కలిసి జీవించే వ్యక్తులతోనే మనకు అడ్జస్ట్ కాకపోతే ఇంకా నువ్వు బయట వాళ్ళతోనే అడ్జస్ట్ అవుతావు. దట్స్ ద పాయింట్. సో డైవర్స్ పెరగడానికి ప్రధాన కారణం ఒక సింగిల్ వర్డ్లో చెప్పాలి అంటే ఏంటంటే ఇండివిజువాలిటీ. అంటే ఇప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ లవ్ అనే పదాలు వాడుతున్నారు కానీ కొంచెం సెల్ఫిష్గా ఉంటున్నారు ఎవరికి వాళ్ళు, నిజం చెప్పాలంటే. అంతే అంటారు మీరు అనేది? అంతే కదా, నేను అదే చెప్తున్నా. నువ్వు కుటుంబం గురించి ఎప్పుడైతే ఆలోచిస్తావో అప్పుడే అవుతుంది నీకు. ఇప్పుడు మన వాళ్ళంతా ఏం మాట్లాడతారు జనరల్గా, ఇప్పుడున్న యూత్ పెళ్లికి వ్యతిరేకంగా తిరుగుతున్నది. అవును, ఆడవాళ్ళు మగవాళ్ళు. ఎందుకు? ఫ్రీడమ్ పోతున్నది అనేది ఒక కొత్త కాన్సెప్ట్ తీసినాడు. ఫ్రీడమ్ పోతున్నది అనేది ఒక కొత్త కాన్సెప్ట్ తీసింది. పెళ్ళి అనేది ఇవాళ వచ్చిన వ్యవస్థ ఏం కాదు. పెళ్ళి అనేది ఇవాళ వచ్చిన వ్యవస్థ ఏం కాదు. మనిషి పుట్టినప్పటి నుంచి ఈ పెళ్ళి అనే వ్యవస్థ ఉన్నది. పెళ్ళి అనేది ఒక నీ కాన్సెప్ట్ నా కాన్సెప్ట్ కాదు, ప్రపంచంలో అందరి కాన్సెప్ట్. నువ్వు ఎంత డెవలప్డ్ కంట్రీ పోయినా, ఎంత అన్డెవలప్డ్ కంట్రీకి పోయినా, ఎటువంటి కల్చర్ తీసుకున్నా ఈ భూప్రపంచంలో ఒక ఆడ ఒక మగ మధ్యలో రిలేషన్షిప్ ఏర్పరిచేదే పెళ్ళి. ఆ పెళ్లితోనే నీకు కుటుంబము, సమాజము, దేశము, ప్రపంచం ఆధారపడి ఉంటుంది. జనరల్ మీ దగ్గరికి ఏమన్నా కేసు వచ్చినప్పుడు, ఇప్పుడు స్పౌస్ గురించి చెప్పి, ఇలాగా కేసు వచ్చినప్పుడు స్పౌస్ గురించి చెప్పి నాకు ఫ్రీడమ్ లేదు, నారో మైండెడ్గా ఉన్నారు, బ్రాడ్ మైండెడ్గా లేరు, అంటే బోత్ ఏ కేసు అయినా ఏ జెండర్ అయినా అయ్యి ఉండొచ్చు, అలా వచ్చినప్పుడు మీరు ఏం చెప్తారు సార్? స్టార్టింగ్ ప్రపంచంలో ఏ వ్యక్తి ఇద్దరు వ్యక్తులు ఎప్పుడు ఒక తిరుగు ఉండరు. ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తులు ఒక తిరుగు ఉండరు. వాళ్ళ అలవాట్లు కానీ, వాళ్ళ హ్యాబిట్స్ కానీ, థింకింగ్ కానీ ఎవరి అయినా సరే ఒకరితో కుదరవు. ఒక 10%, 20%, 30% సిమిలారిటీస్ ఉంటాయి. అట్లాంటి సిమిలారిటీస్ ఉన్న వ్యక్తులతోనే మనం స్నేహం చేయటమో లేకపోతే కలిసి తిరగటమో, వాళ్ళతోని అరే మనది అనుకొని తిరుగుతున్నాం అంతే.
కానీ ఓవరాల్గా చూస్తే నీవు ఎప్పుడైతే సిమిలారిటీస్ లైక్ చేస్తావో ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది, లేకపోతే రిలేషన్షిప్ ఏర్పడుతుంది. కానీ ప్రపంచంలో ఏ వ్యక్తి లేనప్పుడు వాళ్ళ ఇండివిజువాలిటీకి వాల్యూ ఇస్తూ వాళ్ళతో మన రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం అనేది గొప్ప విషయం. దాన్ని నేర్చుకోగలగాలి ఫస్ట్. ఇప్పుడు మన భారతదేశంలో పెళ్లి అంటే ఏంటంటే ఒకళ్ళ మీద ఒకరికి పూర్తి అధికారం వచ్చింది అనుకుంటారు. భార్య ఏమనుకుంటుంది అంటే భర్త నేను చెప్పినట్టు వినాలి అనుకుంటాడు. ఓకే, భర్త ఏమనుకుంటాడు నేను చెప్పినట్టులే భార్య అని వీడు అనుకుంటాడు. ఓకే, ఈ ఒకళ్ళు చెప్పినట్టు ఒకళ్ళు వినటం అనేది కాన్సెప్ట్ కాదు మ్యారేజ్లో. ఒకళ్ళని అర్థం చేసుకొని ఎదుటి వ్యక్తికి నచ్చినట్టు తిరగడం అనేది కాన్సెప్ట్. నువ్వు ఆ దిశగా ఎప్పుడైతే ప్రయాణిస్తావో, ఓకే, ఒక 5 నిమిషాలు కూర్చొని ఈ వ్యక్తి ఏంది, ఈ వ్యక్తి హ్యాబిట్స్ ఎట్లుంటాయా, ఈ వ్యక్తి అలవాట్లు ఎట్లున్నాయా, ఈ వ్యక్తి ఇట్లా ప్రవర్తిస్తాడా, దానికి నాకు ఇబ్బంది లేకుండా ఎట్లా చూసుకోవాలా, నాకు దానివల్ల ఏమైనా ఇబ్బంది ఉందా అని దాన్ని చూసుకొని దాన్ని మార్చుకోవడమే జీవితం. పూర్వకాలం లేదంటే కొద్దిగా మనకు ఆడవాళ్ళని కొద్దిగా అణిచివేయడం ద్వారా, అంటే ఆడపిల్ల అంటే నువ్వు ఇట్లనే ఉండాలా, అణిగిమణిగే ఉండాలా, లేకపోతే నువ్వు ఇట్లనే ఉండాలా అని వాళ్ళని కొద్దిగా అణిచివేతకైతే 100% జరిగింది. అది అందరం అది ఒప్పుకోవాల్సిన వాస్తవం పూర్వకాలంలో. ఇప్పుడంటే ఎవరు ఇట్టలేరు, కానీ అప్పుడైతే అణిచివేత కొద్దిగా గురయ్యారు కాబట్టి అప్పట్లో వర్కౌట్ అయింది. అప్పట్లో వాళ్ళకి ఎర్నింగ్ కెపాసిటీ లేదు ఫస్ట్. ఎప్పుడైతే ఉమెన్కి ఎర్నింగ్ కెపాసిటీ లేదో అప్పుడు డిపెండ్ అవుతుంది. కాబట్టి ఎర్నింగ్ చేసే వ్యక్తి యొక్క అభిప్రాయానికి విలువనిచ్చుకొని ఉంటుండే అప్పుడు. ఇప్పుడు ఉమెన్ ఆల్సో ఎర్నింగ్ ద సేమ్ యాజ్ మెన్. మగవాళ్ళతో పాటు సమానంగా అన్ని రంగాల్లో వాళ్ళు సంపాదిస్తున్నారు కాబట్టి వాళ్ళ వాణిని బలంగా వినిపిస్తున్నారు వాళ్ళు. అర్థమైందా? దానివల్ల ఇప్పుడు వచ్చే సమస్య అది. సో బేసికల్ ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది. నేను ఇంకా చేసుకోలేదండి. మీరు చెప్పిన కాలంలోనే కొంచెం చేసుకోకూడదేమో అని. చేసుకోవాలి కంపల్సరీ. మీరు అందరు ఏమనుకుంటారు, మీ యూత్ అంతా ఏమనుకుంటారు అంటే మేము పెళ్లి చేసుకోవటం లేదని అనుకుంటున్నారు. కానీ పెళ్లి చేసుకుంటేనే బాధ్యత తెలుస్తుంది. ఒకని కని వాని ముడ్డి అడిగితే జీవితం తెలుస్తుంది. ఓకే, ఒక వ్యక్తి ఎట్లా పుడతాడు, ఒక వ్యక్తి ఎట్లా ఎదుగుతాడు, ఒక వ్యక్తిని మనం ఎట్లా తయారు చేయొచ్చు అనేది తెలుస్తుంది జీవితంలో. అది ఛాలెంజింగ్. నువ్వు పెళ్లి చేసుకొని పిల్లలను కానీ వాళ్ళని వృద్ధిలో తెస్తావు చూడు, అది ఛాలెంజింగ్ లైఫ్కి. నీకు నువ్వు తాగి నువ్వు తినేసి నీకు నువ్వు వండుకుంటే ఛాలెంజింగ్ కాదు, అది పశువు కూడా చేస్తుంది. అర్థమైందా? కాబట్టి నేను యూత్కి మళ్ళీ ఒకసారి గట్టిగా ఏం చెప్తున్నా అంటే నీ జీవితంలో ఏదైనా ఛాలెంజింగ్ తీసుకోవాలనుకుంటే నువ్వు ఫస్ట్ సరైన ఏజ్లో పెళ్లి చేసుకో, పిల్లల్ని గాను వాళ్ళ ముడ్డి అడుగు, వాళ్ళ కోసం త్యాగాలు చెయ్యి. ఓకే, వాళ్ళని వృద్ధిలోకి తెచ్చి వాళ్ళకు ఒక మంచి పేరు తెచ్చి అప్పుడు నువ్వు చెప్పు పెళ్లి మంచిదా కాదా అని. అర్థమైందా? సో ఫైనల్లీ అంటే మీరు అన్నారు మోడర్న్ ఇది న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసి గైడ్ చేసే వాళ్ళు ప్రాపర్ గా లేరు అని చెప్పి. బట్ గైడ్ చేసేది ఇప్పుడు ఇది ఒకటి వచ్చింది బాగా డిజిటల్ ఎరా కాబట్టి ఇది మోడర్న్ డిజిటల్ గైడ్ చేస్తున్నా అందరికి. అందుకనే దాన్ని యూజ్ చేసుకునే పెళ్లి అనే వ్యవస్థ మీద నేను పోరాడుతున్నా. దాన్ని యూజ్ చేసుకునే పెళ్లి అనే వ్యవస్థ మీద నేను అందరికి పాఠాలు చెప్తున్నా. దాన్ని యూజ్ చేసుకునే వ్యవస్థని మార్చడానికి ట్రై చేస్తున్నా. ఇంకా దాని వల్లనే సమాజానికి పెద్దగా పోతున్నాం మనం. అర్థమైందా? So I wish you all success sir. మీ పోరాటం ముందుకు సాగాలి. Thank you so much for your valuable time. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.